హాయ్ అందరికీ. సొరకాయ పులావ్‌ని ఎప్పుడైనా ట్రై చేశారా? మీరు సొరకాయలతో పచ్చళ్ళు, పులుసులు, కూరలు ఎన్నో రకాలుగా ట్రై చేసుంటారు. ఇలా ఒకసారి పులావ్‌ని ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి కూడా బాగా నచ్చేసిద్ది. ముందుగా దీనికోసం సొరకాయని తీసుకొని ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోండి. దీంట్లోకి మనం ఒక 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, 4, 5 పచ్చిమిరపకాయలు కోసి పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేసుకొని ఒక మిక్సింగ్ బౌల్‌లో అర కేజీ దాకా రైస్‌ని తీసుకోండి. రైస్ అనేది బాస్మతి రైస్ కానీ, నార్మల్ రైస్ కానీ మీ ఇష్టం వచ్చినట్టు తీసుకోండి. అలాగే గ్లాసు కొలతతో తీసుకొని కడిగేసుకొని నానబెట్టేసుకోండి. ఒక మందపాటి కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకొని ముందుగా బిర్యానీ మసాలాలు వేసుకోండి. తర్వాత దీంట్లోనే కోసి పెట్టిన కూరగాయలన్నీ కూడా వన్ బై వన్ అన్నీ వేసేసుకోండి. ఇవన్నీ వేసేసుకున్నాక దీన్నంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకోండి. తర్వాత దీంట్లోనే పచ్చి బఠానీని ఒక పావు కప్ దాకా వేసుకోండి. మీరు ఎండు బఠానీ వేసుకున్నట్లయితే ముందుగానే 5, 6 గంటల ముందు నానబెట్టేసుకొని దీంట్లోకి వేసుకోవచ్చు. ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే. దీంట్లోనే టేస్ట్‌కి తగినంత సాల్ట్, టేబుల్‌న్నర స్పూన్ దాకా కారం వేసుకొని, కారం, ఉప్పు అంతా కూడా చక్కగా ముక్కకు పట్టేంత వరకు ఒక 10 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత దీంట్లో ఒక పావు టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ల కొంచెం పుల్లటి పెరుగుని వేసుకోండి. ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనంతా కూడా బాగా మిక్స్ చేసేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఆయిల్ అంతా పైకి తేలేదాకా ఉడికించేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికించేసేసుకోండి. చక్కగా మనకి బాగా దగ్గర పడి ఈ విధంగా కుక్ అయిపోయాక దీంట్లోనే ఒక పావు టేబుల్ స్పూన్ దాకా బిర్యానీ మసాలా వేసేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకొని నానబెట్టుకున్న రైస్ని వడగట్టేసేసుకొని రైస్ని మాత్రమే దీంట్లోకి వేసుకోండి. తర్వాత ఈ రైస్‌నంతా కూడా దీంట్లో ఒక 5 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకునేటప్పుడు బియ్యం అనేది విరగకుండా చూసుకోండి. దీంట్లోనే మనం ఏ గ్లాస్ కొలతతో అయితే మనం రైస్ తీసుకున్నామో దాంతోనే ఒక గ్లాసున్నర దాకా వాటర్‌ని వేసుకొని దీన్నంతా కూడా బాగా మిక్స్ చేసేసుకొని ఉప్పు, కారం అనేది ఒకసారి చెక్ చేసుకోండి. అవసరమైతే మీరు ఇక్కడ అడ్జస్ట్ చేసేసుకోవచ్చండి. హై ఫ్లేమ్‌లో ఇలా 10 నిమిషాల పాటు ఉడికించేసేసుకున్నాక సిమ్‌లో పెట్టేసి మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో ఉడికించేసేసుకోండి. రైస్ అనేది ఇలా పొడి పొడిలాడుతూ ఉండాలండి. చక్కగా నీరంతా కూడా పోయాక దీంట్లోనే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర మరియు పుదీనాని వేసేసుకొని దీన్ని ఒకసారి మిక్స్ చేసేసుకోండి. ఇలా చేయడం వలన కొత్తిమీర ఫ్లేవర్ కూడా చక్కగా దీనికి పడుతుందండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత మనం వీటిని వేడివేడిగా సర్వ్ చేసేసుకున్నారంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఈ వీడియో చూసి ట్రై చేస్తున్నట్లయితే ఖచ్చితంగా నాకు కామెంట్ రూపాన్ని తెలియచేయండి. మరెన్నో టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.